ఒక నలంద విశ్వవిద్యాలయం తీసుకున్నా, ఒక తక్షశిల విశ్వవిద్యాలయం తీసుకున్నా 1947 తర్వాత ఏర్పడ్డాయి కావు అవన్నీ కూడా. భారతదేశం లోపల అవన్నీ కూడా ఎప్పుడో మన పూర్వీకులు ఋషి మునులు ఏర్పాటు చేసినటువంటి ఆ సంస్థలలో అనేక మంది విజ్ఞానం పొంది ప్రపంచ విజ్ఞానాన్ని నేర్చుకొని వాళ్ళ దేశాలకు వెళ్ళి వాళ్ళ దేశాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూసినాం. కాబట్టి ఏబీవీపీ గంటాపదంగా చెప్తుంది భారతదేశ పునర్నిర్మాణం అంటున్నాం. భారతదేశాన్ని మళ్ళీ మనం పాత ఉండేటువంటి మెంచిని తీసుకొని పాత దేశం ఉండే చెడును తొలగించుకొని నూతన నిర్మాణం వైపు భారతీయ జనతను భారతీయ ప్రజల్ని ఇవాళ ఏకం చేస్తూ పోతా ఉన్నది. మిత్రులారా, ఏబీవీపీ కారణంగా ఇవాళ కళాశాలల లోపల కానీ గ్రామాలలో మనం పోయినటువంటి యువకులు కానీ మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా ఇవాళ ఒక యువతను సత్మార్గంలో నడిపిస్తూ ఒక గురువును పూజించండి, భారతదేశాన్ని గౌరవించండి, భారతీయ ప్రజలను పూజించండి అని చెప్తూ మాధవ సేవ కాదు మానవ సేవే మాధవ సేవ అన్న వివేకానందుని బాటలు నడుస్తున్నటువంటి ఏకైక ప్రపంచంలో అతిపెద్ద విద్యార్థి సంఘం ఏబీవీపీ విద్యార్థి సంఘం అని చెప్పి మనం గమనించాలి. మరి ఇవాళ మనం ఏం కోరుకుంటున్నాం? ఈ దేశంలో ఉన్నటువంటి దేశద్రోహులు ఎవరైతే ఉన్నారో అన్ని రంగాలలో పెచ్చిబిరిపోతూ ఉన్నారు. బయట దేశాల్లో పాకిస్తాన్ తెలుసు మనకు శత్రు దేశం, బంగ్లాదేశ్ శత్రు దేశం, చైనా శత్రు దేశం, కానీ భారతదేశంలో అనేక మంది ఇంకా భారత్ మాత జయ అంటే కూడా భారత మాత జయ అన్న ఎందుకు అనాలి, భారత మాత ఎక్కడుందని ప్రశ్నించేటువంటి తెలివి లేనటువంటి దద్దమ్మలు ఈ దేశంలో ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ గుణపాఠం చెప్పాలా. 15th ఆగస్ట్ నాడు 26 జనవరి నాడు మాత్రమే భారత మాత జయాన్ని కానీ కాదు, ప్రతి కార్యక్రమంలో కూడా భారత మాతను పూజించేటువంటి ఒక సంస్కృతిని భారతదేశంలో నిర్మాణం చేసేటువంటి పని ఏబీవీపీ చేపట్టింది. మీ అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఏబీవీపీ సంస్థలు మీరంతా ఉండి ఇవాళ దేశభక్తులుగా అనేక మంది ప్రజలను మనసులో మారుతున్నటువంటి సంస్థగా మీరు ఉన్నారు. మీ అందరికీ కూడా శుభాశీస్సులు. మరి భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో పనిచేసినటువంటి అనేక మందిని ఏబీవీపీ స్మరించుకుంటా ఉంది. ఈ స్మరణ ఇంకా ముందుకు తీసుకుపోదాం. మన విద్యార్థి పరిషత్ ఇంకా స్ట్రాంగ్ చేద్దాం, ఈ దేశాన్ని ఇంకా పగడ్బందీగా చేద్దాం. శత్రువులు కన్నెత్తి చూడడానికి కూడా భయపడే విధంగా మనం తయారై దేశాన్ని నిర్మిద్దాం అని చెప్పి సందర్భంగా కోరుకుంటూ అందరికీ కూడా శుభాకాంక్షలు. నమస్కారం. ఈ యొక్క జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చేసినటువంటి విద్యార్థి పరిషత్ కార్యకర్తలకు, పూర్వ మరియు ప్రస్తుత కార్యకర్తలందరికీ నా ఒక నమస్కారాలు. అదేవిధంగా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశానికి స్వాతంత్రం సిద్ధించి ఇప్పటితో 78 వసంతాలు పూర్తవుతుంది. ఈ దేశం ప్రారంభమై ఎన్నో ఏళ్ల నుంచి ఈ యొక్క దేశం కోసం అనేక మంది స్వాతంత్ర సమరయోధులు కావచ్చు, ఛత్రపతి శివాజీ ఇలాంటి ఎంతో మంది వ్యక్తులు కూడా ఈ దేశం మనదని చెప్పి ప్రతి ఒక్కరిని దేశభక్తులుగా తయారు చేయడంలో ముందుండి మనకు స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి వ్యక్తులు ఈరోజు భారతదేశంలో ఎంతోమంది ఉన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రారంభమైంది. ఏబీవీపీ ప్రారంభం కావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క దేశంలో అనేక రకాల లౌకిక కుహన ఈ యొక్క దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, ఈ భారతదేశం అనేది కాదు, ఈ సంస్కృతి మనది కాదనే ఒక ఎవరైతే విద్యార్థులు కావచ్చు, ఈ దేశ వ్యతిరేకులు కావచ్చు, ఈ దేశంలో ఉంటూ ఈ దేశం యొక్క గాలి పీలుస్తూ పక్క దేశం కోసం పనిచేసిన వ్యక్తులను పారదోలేందుకు, ఆ యొక్క వ్యక్తులను ఖండించేందుకే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒక జ్ఞానం, శీలం, ఏకత అనే ఒక 3 అంశాలను తీసుకొని ఒక జాతీయ పునర్నిర్మాణ ధ్యేయంగా ఇప్పటి వరకు 77 సంవత్సరాలుగా పనిచేస్తుంది ఏబీవీపీ. స్వాతంత్రం సిద్ధించి 78 సంవత్సరాలతో ఎంతో మంది ఈరోజు భారతీయ ఫలాలను అనుభవిస్తున్నటువంటి అనేక రకాల వర్ణాలు, కులాలు, వర్గాలు ఉన్నాయి. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రతి ఒక్క కార్యకర్త కావచ్చు, నిరుపేద కుటుంబాన్ని కావచ్చు, జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలుకొని కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి మొదలుకొని అరుణాచల్ ప్రదేశ్ వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క దేశంలో జీవించే ప్రతి ఒక్కరు కూడా ఈ దేశభక్తులు కావాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ భావించి ప్రతి ఒక్కరి లోపల దేశభక్తి భావాలు నింపాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ దేశం గురించి ఆలోచించాలని, విద్యార్థుల లోపల ఉన్నటువంటి జాతీయ భావాలను ఒక యూనిటీ పైనకి తీసుకురావాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పనిచేస్తూ ఉంది. అదేవిధంగా ఈ దేశం కోసం, స్వాతంత్రం కోసం ఎంతో మంది అమరులైన కారణంగా దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఈ యొక్క మువ్వనల జెండా, ఈ 3 రంగుల జెండా కోసం ప్రాణాలు అర్పించినటువంటి స్థితి మన జగిత్యాల గడ్డలో కనిపిస్తూ ఉంది. రామన్న, గోపన్న, జిత్తన్న
మధుసూదన్ గౌడ్ ఇలాంటి ఎంతో మంది కూడా మన యొక్క విద్యార్థి పరిషత్ నుండి జాతీయ జెండా కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలో వచ్చు మనందరికీ స్ఫూర్తిదాయకం. దీన్ని స్ఫూర్తి చేసుకొని మనంతా కూడా ఈ యొక్క జాతీయ పునర్నిర్మాణంలో భాగంగా అవుతూ జాతీయ భావ సిద్ధాంతాలను కూడా మరింత ముందు తీసుకెళ్తూ విద్యార్థులను చైతన్యపరుస్తూ ఈ యొక్క దేశభక్తిని పెంపొందించాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల శాఖకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నమస్తే. నిత్యం నమాజ్ పూజలు చేస్తాం, రోజు తన్నుకు చేస్తాం. సత్యం పలికే హరిశ్చంద్రులం, అవసరానికో అబద్ధం. నిత్యం నమాజ్ పూజలు చేస్తాం, రోజు తన్నుకు చేస్తాం. నమ్మిత ప్రాణాలైనా ఇస్తాం, నమ్మడమే రాస్తాం. పరముక్కు సూటిగా ఉన్నది చెత్తం, నచ్చకుంటే మీ కర్మ. మన కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా చెదరని నవ్వుల ఇంద్రధనసులో మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, అరే మేమే నాన్న నాకు డిగ్రీలో గోల్డ్ మెడల్ వచ్చింది అన్న. అదిరా నా పరువు నిలబెట్టావు. తర్వాత ఏం జాబ్ చేస్తారా? నేను ఆర్మీకి వెళ్తాను నాన్న. ఆర్మీనా? ఆర్మీ ఎందుకురా? ఒక్కగానొక్క కొడుకు, నా కళ్ళ ముందు ఉండే పని ఏదైనా చేసుకోవచ్చు కదా. లేదు నాన్న, నేను దేశాన్ని కాపాడాలనుకుంటున్నాను. రే, ఇక్కడ ఎవడు ఎవరిని పట్టించుకోడరా. నీకెందుకు దేశం గురించి? లేదు నాన్న, నేను వెళ్తాను. నాన్న, నేను భారతదేశం బార్డర్లో చనిపోతే అమ్మ ఒడిలో చనిపోయాను అనుకో. నీకేంట్రా దేశం పిచ్చి పట్టుకుంది? నాన్న, నువ్వు తిడుతుంది కొడుకుని కాదు నాన్న, ఎగరబోతున్న జెండాని. అయినా నువ్వు బార్డర్కి వెళ్ళి ఏం చేస్తావురా?
अपनी भी थोड़ी अदा थोड़ा अंदाज है, ऐसे हैं चाहे वैसे हैं, अरे जो भी है जैसे है, खुद पे हमें नाज है। जाने ना हमको ये जमाना, चाहो तो हम तो आजमाना, यार बार हम जान साज हम इश्क बात दिल वाले, कहते हैं हमको प्यार से इंडिया वाले, के तार से इंडिया वाले, छीले हार से इंडिया वाले, दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले, दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले। ఉగ్రవాదుల కాల్పుల్లో 1000 మందికి పైగా భారత్ ప్రజల మృతదేహాలు లభ్యం. Officers, Yes sir. get ready for the mission. Copy sir. మేజర్ వీఆర్ సరౌండెడ్. వాళ్ళ ఫోర్స్ చాలా ఎక్కువగా ఉంది. మనం ఈ మిషన్ గెలవలేము. శత్రు దేశంతో జరిగిన యుద్ధంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసి వీర మరణం పొందారు. अफसोस नहीं जो तेरे लिए सा दर्द सहे, महफूज रहे तेरी आन सदा, चाहे जान मेरी ये रहे न रहे। मेरी ज़मीं महबूब मेरी, मेरी नस नस में तेरा इश्क बहे, फीका न पड़े कभी रंग तेरा, जिस्मों से निकल के खून कहे। तेरी मिट्टी में मिल जाऊं, गुल बन के मैं खिल जाऊं, इतनी सी है दिल की आरज़ू। तेरी नदियों में बह जाऊं, तेरे खेतों में लहरा, इतनी सी है दिल की आरज़ू। బోర్డర్లో సైనికుడే లేకపోతే దేశం శ్మశానం అవుతుంది. ముందు మనం బ్రతకాలంటే సైనికుడు మనకంటే ముందు నిలబడాలి.